ఓకే, మంచిదండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇప్పటి వరకును కూడా తండ్రి కొన్ని సంగతులు నీ బిడ్డలు విని ఉన్నారు. మరికొన్ని సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానియున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని గ్రంథంలో మనం పరిశోధనతో తెలుసుకుందాం. సమాజంలో బ్రతుకుతున్నటువంటి అనేకులను తన రక్షణ సువార్త ద్వారా తన యొక్క మాటను పరిచయం చేసి నశించిపోతున్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా తన వాక్కు చేత రక్షించి రక్షణలోకి తీసుకొచ్చి ఒక ఉన్నతమైనటువంటి బాధ్యతను తన పిల్లలకు అనుగ్రహించాలన్నది దేవుని యొక్క అనాది సంకల్పమై ఉన్నది. తండ్రి అయినటువంటి దేవుడు ఈ సృష్టిని కలగచేసినటువంటి సృష్టిలో మానవుణ్ణి ఏర్పాటు చేసి, ఈ ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను కట్టబడినటువంటి కుటుంబం దేవుని కోసం బ్రతకాలనేది దేవుని యొక్క ఆలోచన ఉంది. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, ఆయన సంకల్పం ఏంటో సంవత్సరాలు తరబడి మందిరానికి వస్తున్నటువంటి తన పిల్లలకు ఇంకా అర్థం కాకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. పుట్టినటువంటి బిడ్డ 20 ఏళ్ళు ప్రాయం వచ్చినా కూడా తల్లిదండ్రుల యొక్క విలువ, వారి యొక్క కష్టం, వారి యొక్క బాధ్యతను వారు ఇంకా ఎరగకపోతే తల్లిదండ్రులుగా మీరు ఎంత బాధపడతారో, తన యొద్దకు వస్తున్నటువంటి తన పిల్లలు కూడా బాప్తీసం పొందినటువంటి వారు, రక్షణలోకి వచ్చినటువంటి వారు సత్యము నేర్చుకోకుండా సంవత్సరాలు తరబడి మందిరానికి వస్తున్నా కూడా దేవుడు కూడా అంతే బాధపడతాడని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. నేడు సంఘము అని పిలువబడుతున్నటువంటిది సభ్యులకు సూచిస్తుందా, మందిరాన్ని సూచిస్తుందా? సంఘము అనే పిలువబడే మాట మందిరానికి సూచిస్తుందా, మందిరము లోపల కూడుకుంటున్నటువంటి మన్నలు సూచిస్తుందా? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే మనుషులు. సంఘం అంటే ఈ గోడలు కాదు, ఈ బిల్డింగ్ కాదు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అంటే మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఎక్కడికి వెళ్తామని చెబుతున్నాం మనం. ఇప్పుడు పెయింట్లు వేస్తున్నారని చెబుతున్నాం అనుకుందాం కాసేపు. మా సంఘానికి పెయింట్ వేస్తున్నాం అన్నాం అనుకోండి, నేను బాగుందా? చెప్పాలి. మా సంఘానికి లైట్లు పెడుతున్నామండి, మా సంఘానికి ఫ్యాన్లు పెడుతున్నాం అంటే బాగుంటుందా? మనం ఫ్యాన్లు పెట్టేది దేనికమ్మా? చర్చ్ అనే పదం కూడా, చర్చ్ అంటే సంఘమే, మందిరం. మళ్ళీ ఈ పదంలోకి వెళ్ళి చూస్తే మందిరం అన్న సంఘమే. ఒక నిర్మాణానికి మనమంతా కూడుకునేటటువంటి ఒక కట్టడానికి మనం చేసేటటువంటి పనులు మనం మాట్లాడుకోవాలి. కానీ కట్టబడినటువంటి కట్టడంలో మనం కూడుకుంటున్నాం, చూసావు? ఈ కూడుకునే మనం కూడా కట్టబడటానికే కూడుకుంటున్నాం, అది బైబిల్ చెప్తుంది. మనం కూడా దేనికోసం కూడుకుంటున్నాం?
కట్టబడడం కోసం కూడుకుంటున్నాం. ఇప్పుడు బాప్తిస్మం అనే క్రియ ద్వారా సంఘములోకి వచ్చిన మనం పునాది వేసుకున్నాం. ఇప్పుడు పునాది వేయబడినటువంటి మనం ఆ పునాది మీద దినదినము కట్టబడాలి. దినదినము కట్టబడాలంటే ప్రతి ఆదివారం మందిరానికి రావాలి. ప్రతి ఆదివారం మందిరానికి రాగలిగి ఇక్కడ క్రీస్తు మహాజ్ఞానాన్ని నేర్చుకోగలిగితే ఆ పునాది మీద దినదినము ఆ యొక్క బిల్డింగ్ కట్టబడుతుంది. పునాది వేసి కట్టకుండా వదిలేయండి. ఎంతకాలం ఉన్న ఇల్లు అవుద్దమ్మా? అవదు. నువ్వు కూడా అంతే. పునాది వేసుకున్న బాప్తిస్మం అనే క్రియ ద్వారా సంఘానికి వచ్చేసావు. సంఘానికి వచ్చినటువంటి నీవు ఆత్మీయంగా కట్టబడాలి. ఆత్మీయంగా కట్టబడాలంటే వాక్యం వినటానికి మందిరానికి రావాలి. అవునా? ఇప్పుడు మందిరానికి వచ్చినటువంటి మనందరి పని ఏంటి చెప్పండి? ఏమ్మా, మందిరానికి వచ్చిన మనందరి పని ఏంటి? వాక్యం వినటం, విడిచిపెట్టి వెళ్ళిపోవటం. ఇదే కదా సంఘం పని. సంఘం పని ఏంటంటే మందిరానికి రావటం, వాక్యం వినటం, వదిలేసి వెళ్ళిపోవటం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి వాళ్ళ గురించి ఒక మాట చెప్పాడు. కొంచెం చూద్దాం జాగ్రత్తగా, కొంచెం నిదానమైన చూద్దాం. ఓకేనమ్మా? కొంచెం ఎవరికన్నా ఇబ్బందికరంగా ఉందా? మాకు వేడిగా ఉందండి, మేము కూర్చోలేకపోతున్నామండి, మాకు నడువు నొప్పి వస్తుందండి. దయచేసి నీకు నడువు నొప్పి వస్తే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మెల్లిగా లేచి కాసిన వాటర్ తాగి ఆ బయట కాసేపు ఒక రౌండ్ తిరిగి మళ్ళీ లోపలికి రా. ఎందుకంటే నీ ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యం దేవుని మందిరంలో తప్ప ఈ సమాజంలో మల్టీ స్పెషాలిస్ట్ హాస్పిటల్లో కూడా దొరకదు నీకు. అర్థమవుతుందండి? నీ ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యం కేవలం దేవుని మందిరములో మాత్రమే దొరుకుద్ది, ఇంకెక్కడ దొరకదు. కాబట్టి నీ ఆత్మ బలంగా ఉండాలి. కొంతకాలం నా భర్తతో, నా పిల్లలతో, మా ఊరిలో, మా ఇంట్లో, సంఘముతో, ఈ సమాజంలో నేను కొంతకాలం బతకాలని తపన నీకుంటే వాక్యం శ్రద్ధగిను. ఎందుకంటే వాక్యం మాత్రమే నేను కొంతకాలం బతికించగలదు. ఇది నమ్మాలి నువ్వు. వాక్యం మాత్రమే నేను బతికించగలదు. మరేది నిన్ను ఎక్కువ కాలం బతికించలేదు ఈ భూమి మీద. అది నువ్వు ఆధారం చేసుకొని ఆలోచించుకొని ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుని గ్రంథంలోకి వెళ్ళి మనం చూడగలిగితే లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం ప్రియులరా. చూడండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట, అంటే ప్రార్థన చేయటం ఎందుకు అంటున్నాడు ఆయన. ప్రభు చెప్పిన మాట ప్రకారం మీరు చేయకుండా ప్రార్థన చేస్తే ప్రభు వినడు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. మొట్టమొదటి మాట ఇది. ప్రభు పని అంటే ఏం పని? ప్రభు పని అన్నాడు. ఏంట పని? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక. ఏ మాట చెప్పాడు? ఏం చేయమన్నాడు ఆయన? సంఘములో సంఘ సభ్యులకు ఉండవలసినటువంటి పని కేవలం ఎక్కడి నుంచోని బోధ చెప్పటం కాదు. అవునా కాదా? సంఘం అనే ఈ శరీరములో అనేక అవయవాలుగా మనం కనబడుతున్నాం. అనేక అవయవాలుగా కనబడుతున్నటువంటి మనం అందరం ఒక్కటే పని చేయాలని రూల్ లేదు. ఎక్కడ ఉంది? ఎక్కడైనా ఉందండి? లేదు. కన్ను పని కన్ను చేయాలి, చెవి పని చెవి చేయాలి, ముక్కు పని ముక్కు చేయాలి, చేతులు పని చేతులు చేయాలి, కాళ్ళ పని కాళ్ళు చేయాలి. ఈ దేహం అనే యొక్క శరీరము లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ సక్రమంగా పని చేయగలిగితేనే ఈ శరీరం క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది. ఇప్పుడు రోజు పీలుస్తూ ఇక నేను పీల్చలేనని ముక్కు కాసేపు సైలెంట్గా ఉందనుకోండి, బాడీ సహకరిస్తుందా? సోమవారం నుంచి శనివారం దాకా పని చేయించుకున్నవని కాళ్ళు మొండికేసుకొని ఆదివారం సపోర్ట్ చేయలేదనుకోండి కాసేపు, ఈ దేహం ఎక్కడ దాకా వస్తుందమ్మా? రాలేదు. అంటే దేహం అంతా ఇక్కడికి రావాలంటే, ఈ దేహం అంతా బాగుండాలంటే, ఈ దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవం పని చేస్తేనే ఈ దేహం బాగుంటుంది. అవునా కదా? ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించగలిగితే సంఘము
క్షేమాభివృద్ధికరంగా దేవుడు కోరుకున్నట్టుగా అభివృద్ధి పొందాలంటే సంఘములో చేర్చబడిన మనమంతా కూడా ఎవరికొచ్చినటువంటి పని వాళ్ళు చేయగలిగితేనే సంఘము అభివృద్ధి అవుతుంది. అవునా కాదా? అవునా కాదా? ఏ పని చేయాలి నేను అని నువ్వు అనుకుంటే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చెబుతున్నాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథము చూడండి అంటున్నాడు, చేయుటకు నీ చేతికొచ్చిన, చూడండి ఏమంటాడు, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు సొలొమోన్ గారు. చూడండి, చేయుటకు నీ చేతికొచ్చినటువంటి ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయాలి. దేవుని యొక్క సంఘములో ఆయన పనిలో నాకు ఏ పని చేత కాదు అంటానికి లేదు. చీపురు తీసుకొని ఓట్టమన్న వచ్చా నీకు? మంచినీళ్ళు అవుతున్న వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం వచ్చా నీకు? వచ్చి కూర్చోవడానికి వస్తున్నటువంటి వారికి చైర్స్ ఏర్పాటు చేయడం వచ్చా నీకు? తెచ్చినటువంటి పట్టాలు పరచడం తెలుసా నీకు? ఇవన్నీ మాకు చేత కాదని చేతులు ఎత్తండి ఎవరన్నా ఉంటే. మాకు ఏ పని చేత కాదండి అన్న ఉన్నారు ఎవరైనా? చిన్న చిన్న పిల్లలండి, వాళ్ళు అంటున్నారు కదా మొన్న, అయ్యగారు మేము మొత్తం మంచినీళ్ళు అంటే నేను ఒకటే చెప్పారు, నా దగ్గరకు వచ్చి అరమ్మోకుంటారా మరియమ్మ గారి దగ్గర పోయి అడుగుండి ఆమె రాసుకుంటుందని చెప్పింది నేను. ఆ పిల్లవాళ్ళ ఆత్రం చూడండి, మేం చేయాలి పని. అంటే మీకు లేదని నేను చెప్పట్లేదు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్తున్నాను నేను. చేయుటకు మీ చేతికొచ్చిన ఏ పనైనా మీ శక్తి లోపం ఉండకూడదు. నువ్వు చేయటం చేత అయ్యి కూడా దొంగలాగా నా వల్ల కాదు, నేను చేయలేను అని దొంగలా తిరిగావనుకో, నీకు వచ్చే షాప్మెంట్ చూపిస్తుంది. చెప్తున్నా మీకు ఇప్పుడు. ఒక్క విషయం చెప్పమంటారా? నేను గొప్ప చెప్పుకోవట్లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత అది. ఇక్కడ నుంచొని వాక్యం చెప్తాను, ఏదైనా తేడా వస్తే చీపురు తీసుకొని కింద ఉడుతాను నేను. ఆ టాలెంట్ దేవుడు నాకు ఇచ్చాడు. వాక్యం అవసరమైతే మాట్లాడతాను, లేదంటే నాకు నచ్చింది కాదు, నాకు వచ్చిన పని దేవునికి మహిమకరంగా ఉండే పని. ఏ పనైనా. ఒక పెద్ద సభ చేశారండి, 40-50 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక పెద్ద సభ పెట్టాడు. ఒక పెద్ద సభ పెట్టి 250 మందిని గ్యాదర్ చేశాడు. ఆ రోజు 250 మందిని గ్యాదర్ చేసి ఆ సభలో మొట్టమొదటిగా మాకు 2 రోజుల ముందు చెప్పింది ఏంటంటే, అధ్యక్ష పదవి చేయాలంటే ఖచ్చితంగా వెంకటేశ్వరరావు అయితే బాగా చేస్తాడు అని చెప్పేసి వాళ్ళొక్క మేలు ఆలోచించుకొని అధ్యక్ష పదం నాకు కట్టబెట్టారు. అధ్యక్ష పదవి నాకు ఇచ్చారన్న సంగతి అక్కడ వచ్చినటువంటి కొంతమంది సేవకులు అనుకున్నారు కదా, ఈడు అధ్యక్ష పదవి ఇచ్చిన మధ్యలో ఈ వాక్యం చెబుతుడు, ఈ అధ్యక్ష పదవి కూడదు, తీసేసి కింద జనాలు వస్తూ ఉంటారు వాళ్ళని రిసీవ్ చేసుకునే పని పెట్టమన్నాడు. జనాలు రిసీవ్ చేసుకునే పని దగ్గర పెట్టినా ఈడు మనకు ఆటంకంగా ఉంటాడు, వీడికి అప్పచెప్పాల్సినటువంటి పని ఏంటంటే కరెంట్ వచ్చిపోతుంది, ఈ పని అప్పచెప్పని ఇంకో పని పెట్టారు. ఏ పని అప్పచెప్పినా నా పని నేను సక్రమంగా చేయటంలో, దేవుని పనిని మహిమపరచడం నాకు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చినట్టుగా నేను భావించుకున్నాను. ఇది కూడా సరిపోక మళ్ళీ ఏం చేశారంటే, జనాలు వస్తున్నటువంటి సందర్భంలో కుర్చీలు సరిపోలేదు, జనాలు కింద కూర్చోవడం ఇష్టం లేక పట్టాలు తీసుకురావడం పంపించారు. నన్ను బయటికి వెళ్ళాను, పట్టాలు తీసుకొచ్చాను, పట్టాలు వేసాను. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పెట్టినటువంటి పని ఏంటంటే, కుర్చీలన్నీ మడత పెట్టడం, పట్టాలన్నీ మడిచేసి పక్కన పెట్టడం. ఇదే పని. ఇది పరిచర్య కాదా? ఇది దేవునికి మహిమ కాదా? వచ్చిన అందరూ అనుకుంటున్నారు కదా, ఇదే టైగర్తో ఈ పనులు చేయించుకుంటున్నాడు. ఏ అయ్యగారు ఆ పని చేయకూడదా? అది పని కాదా? వచ్చినటువంటి విశ్వాసులందరినీ మంచి పొజిషన్ లో కూర్చోబెట్టడం కూడా అదొక గొప్ప పని. ఇక్కడ ఆఫీసర్ల స్వార్థ చెప్పడం పని కాదు. వచ్చినటువంటి విశ్వాసాలందరినీ రిసీవ్ చేసుకొని కూర్చోబెడుతున్నాడు, చూశారు, వాటి గొప్ప పని. అట్లాంటి ఎసులుబాటు లేకపోతే మేము చెప్పే బాధ వినరు కదండి, వింటారా?
తత్వం విభజనతో కూడింది కాదు. ప్రతి మనిషిని ప్రోత్సహించేది, ప్రతి మనిషిని కలుపుకునేది ఒక యూనిటీ కనపడుతుంది ఆయనలో. ఏంటి ఆయనలో ఉన్న తత్వం అని మీరు చూడగలిగితే ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనాలు చూడండి. మరి 4:1 కాబట్టి మీరు చూడండి ఏమంటాడు, మీరు క్రీస్తును ధరించిన మీరు సమాధానమనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ. సంఘానికి ఏ లక్షణాలు ఉండాలి? సంఘానికి ఏ లక్షణాలు ఉండాలి? జాగ్రత్తగా వినాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు సంఘం కలిగి ఉండాలని పౌలు గారు మాట్లాడుతున్నాడంటే ఏ మనస్సు కలిగి ఉన్నాడు క్రీస్తు వారు అంటే ఇక్కడ అద్భుతమైన లక్షణాలు కనపడుతున్నాయి. ఒకటి సమాధానం ఉండాలి, రెండవది ప్రేమ ఉండాలి, మూడవది సహనం ఉండాలి, నాలుగవది దీర్ఘశాంతం ఉండాలి. ఈ లక్షణాలన్నీ కలిగిన వాడు క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు కలిగిన వాడు. ఈ మనసు కలిగినటువంటి వ్యక్తి దేవుని పిలుపుకు తగినట్టుగా పనిచేయాలి. ఈరోజు దేవుని పనంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది సంఘం? ఎందుకు ఆయన పనంటే రాకుండా పారిపోతుంది సంఘం? ఎందుకంటే దేవుని పిలుపుకు తగినట్టుగా బ్రతకటం నేర్చుకోలేదు సంఘం. దేనికోసం పిలిచాడో, ఎక్కడి నుంచి పిలిచాడో, పిలిచినటువంటి దేవుడు ఏమి నేర్పించబోతున్నాడో నేర్చుకోలేదు సంఘం. ఆయన పిలుపుకు తగినట్టుగా బ్రతకాలని పిలిచాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలిచాడో మీరు చూడగలిగితే ప్రియులారా, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను, జాగ్రత్తగా వినాలి, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ఎందు నిమిత్తం పిలువబడ్డారు మీరు? జాగ్రత్తగా వినాలి సంఘం, మీరు ఎందు నిమిత్తం పిలువబడ్డారు ఇక్కడికి మీరు సంఘంలోకి? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. మరి ఎంతమంది ప్రచురం చేస్తున్నారు ఆలోచించండి మీరు. ఎంతమంది ప్రచురం చేస్తున్నారు? అందుకే అంటున్నాడు, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నాం మనం. అట్లాంటి ప్రజలుగా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని మనకు కలిగిస్తే పనిచ్చినటువంటి దేవుని పని చేయకుండా ఈరోజు పనో అని పరుగులు పెడుతున్నావు. అసలు పుట్టించిందే పని కోసం, కానీ పుట్టించిన వాని పనిని పట్టించుకోకుండా ఏదో సంపాదించాలి, సాధించాలని భూమి మీద ఆర్భాటపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, తగ్గించుకోలేని రోగాల పాలవుతున్నావు భూమి మీద. ఆలోచించండి ప్రియులారా. అందుకే అంటున్నాడు, సంఘ సభ్యులు చేయవలసిన పనేంటి చూద్దాం. ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. అంటే నువ్వు చెయ్యాలని దేవుడు ముందుగానే సిద్ధపరిచేసాడు పనులన్నీ. సిద్ధపరిచినటువంటి పనులను చేయవలసినటువంటి నీవు పట్టించుకోకుండా తిరిగితే సంఘముల అవసరమా? నువ్వు ఆలోచించొకసారి. అందుకే ఆయన బాధపడుతున్నాడు. మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. మనమందరం ఆయన చేతి పని. ఆయన కష్టపడితే ఈ భూమి మీదకి వచ్చాం మనం. ఆయన కష్టపడి చేస్తే ఈ ప్రకృతి కలిగింది. ఆయన కష్టపడి చేస్తున్నాడు కాబట్టి నిత్యం కాలానికి అనుగుణంగా అన్ని ఫలాలు వస్తున్నాయి. కాలానికి అనుగుణంగా భూమి ఫలిస్తుంది. కాలానికి అనుగుణంగా వర్షం పడుతుంది. కాలానికి అనుగుణంగా మనిషి హ్యాపీగా బతుకుతున్నాడు ఈ భూమి మీద. కానీ బ్రతుకునిచ్చిన దేవుని కోసం పని చేయవలసినటువంటి సంఘం సభ్యత్వాన్ని మాత్రం తీసుకుంది, కానీ ఆ సభ్యత్వాన్ని తీసుకున్నటువంటి సంఘం
పని చేయుట విషయములో అశ్రద్ధగా పని చేస్తే. ఆలోచించండి ప్రియులారా. అందుకే అంటున్నాడు, ఒక్కసారి నా కొడుకుని ధరించిన మీరందరూ నా కొడుకుని చూడండి ఒకసారి. అప్పుడప్పుడు తల్లి అంటూ ఉంటుంది, ఎవరే నాన్న ఆయన చూసి నేర్చుకోరా, ఆయన చూసి నేర్చుకో. చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డాడురా, ఎంత కష్టపడి చదువుకున్నాడురా, ఈరోజు ఉద్యోగం తెచ్చుకొని ఎంత బాగా మంచి పేరు తెచ్చుకున్నాడురా. చూడరా వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాగా గౌరవించుతున్నారో, ఎంత బాగా మెచ్చుకుంటారు వాళ్ళ అమ్మ నాన్న. నువ్వు కూడా ఎన్నయ్యలా తయారవ్వాలి నాన్న అని కొంతమందిని చూపిస్తూ ఉంటారు. మరి కొంతమందిని చూపించి ఏం చెప్తారు, ఒరే నాన్న అస్సలు వీళ్ళకి అస్సలు తయారవద్దు నువ్వు. ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉంటారు మనోళ్ళు. మా అమ్మ అంటూ ఉండేది, పొరపాటును కూడా ఆ ఇంటి ముందోడి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేది మా అమ్మ. నేను పెళ్ళయ్యేదాకా ఆడుతూనే తిరిగండి చెప్పిన మా అమ్మ తెలియకుండా ఆడుతూనే తిరిగండి, ఆడుతూనే ఆడండి. తర్వాత తెలిసింది, ఒకరోజు ఆడే నన్ను అవమానించాడు 10 మందిలో. ఇలా తినటానికి కూడు ఉండదు, వండుకున్న కూడి మీద పైన ప్లేట్ ఉండదు, వండుకున్నటువంటి కంచాలు ఒకదాని మీద ఒకటి పెట్టేసి అలా గాల్లో ఏలాడదీస్తారండి వీళ్ళ ఇంట్లో. సరిగ్గా తినడానికి కూడా ముద్ద ఉండదు. అప్పుడప్పుడు నేనే అన్నం పట్టుకొని తీసుకెళ్ళి సగం నేను తిని సగం వాడికి పెట్టండి అని 10 మందిలో. ఇప్పుడు స్కూల్ పిల్లలకి లాస్ట్లో జరిగేది ఏంటది, ఆ ఫేర్వెల్ పార్టీ లాంటిది ఒకటి పెట్టినప్పుడు దాంట్లో శుభ్రత గురించి ఒక చిన్న స్కిట్ ఇస్తే ఆ స్కిట్లో నా గురించి చెప్పిండు. ఎవరేం చెప్పినా నేను పరిగెత్తుకెళ్ళి మా అమ్మ చెప్పే అలవాటు నాకు ఇప్పటికి కూడా. మా పిల్లలైనా మా ఆవిడైనా సంఘం విషయాలైనా బయట విషయాలైనా ఏదైనా డిస్కషన్ జరిగిందంటే ఫస్ట్ మా అమ్మగా చెప్తే వెళ్ళి. ఈ విషయాన్ని తీసుకెళ్ళి అంటే మా అమ్మ చెప్పాను, అమ్మమ్మ ఈడు ఇలా అన్నాడంటే అప్పుడు మా అమ్మ అంది, అందుకే రాడి తతకెళ్ళొద్దాను నిన్నంది. సరే అంటే అన్నాడులే నాన్న, మరి మనం లేనోళ్ళం కదా, దేవుడు మరి మనకి ఇదే ఇచ్చాడు, దాంట్లోనే మనం వండుకుంటున్నాం, దాంట్లోనే మనం దాచుకుంటున్నాం. వీళ్ళకి పాత్రల మీద మూతలు వేసుకోవడం కూడా తెలియక గుడ్డ మొక్కలు కప్పుతారండి అన్నాడు. మరి నేను నమ్ముకున్న దేవుడు గొప్పడు కదండి, ఆయన ఎప్పుడు గొప్పోడే. ఎందుకంటే అలాంటి దీనమైనటువంటి పరిస్థితుల నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చాడు. నేను ఎప్పటికి కూడా అడిగి ప్రార్థన చేసి నా లింక్ అడిగి పెడతా ఉంటా ప్రతిరోజు, ఇక నేను మారరా అని. నిజంగా అండి ఇప్పుడు ఈరోజు నేను అలా వక్రీకరించట్లేదు, కానీ వాళ్ళ దీనస్థితి చూసి నాకు బాధ వేసింది. నేను మొన్న కూడా వెళ్ళాను వాళ్ళ ఇంటికి. నేను నిజంగా కుటుంబం అంతా చల్లా చెదరైపోయి ఒకరికొకరికి సఖ్యత లేక, తినడానికి ముద్ద లేక, తల్లిని కూడా అనాథం చేసిపోయారండి వాళ్ళు. నేను చెప్పాను మా అమ్మకమ్మా, ఆ అత్తని పిలిచి ఇంటికి పిలిచి ఎప్పుడు ఏది లేదంటే అది పెట్టు, మనం పోయేటప్పుడు పట్టుకెళ్ళేది ఏం లేదు, బతుకున్నంతకాలం మనం 10 మందికి ఏదో ఒకటి సహాయం చేసి చచ్చిపోవాలమ్మని చెప్పినప్పుడు మా అమ్మ చాలా బాధపడిందండి. ఒకప్పుడు ఉందని వెర్రవీగి ఆళ్ళ నీళ్ళను తక్కువ చేసినటువంటి ఫ్యామిలీ ఈరోజు ఒక 500 ఇవ్వరాని చేతులు పట్టి అడిగే పరిస్థితి దిగజారిపోయింది కుటుంబం. ఆలోచించండి ప్రియులారా, మన దేవుడు అలాంటివాడు కాదు. నువ్వు నేను నమ్ముకున్నటువంటి దేవుడు అలాంటివాడు కాదండి. ఒక ఉన్నతమైనటువంటి రాయల్టీగా నిలబెట్టే దేవుడు ఆయన. హృదయపూర్వకంగా నువ్వు నమ్మితే, కష్టం వచ్చిందని లోకానికి జారిపోతే తొక్కుతాడు పాతాళానికి నిన్ను. కష్టం వచ్చిన సుఖం వచ్చిన సంఘములో చేర్చబడిన నీవు అలా స్టాండర్డ్గా నిలబడు. ఎంతోమంది నవ్వారండి ఉద్యోగం పోయినప్పుడు కూడా, ఈ మధ్య కూడా నవ్వారు కొంతమంది, అయినా నేను బాధపడలే, అస్సలు బాధపడను. నేను ఎప్పటికే చచ్చిపోయేదాకా ఇలాగే రాయల్టీకి. మొన్న ఒక చెల్లెమ్మ అడుగుతుంది, అన్న నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయా, అకౌంట్లో 10 లక్షలు ఉన్నాయా అన్నది. నేను కూర్చొని చెప్పాను, తల్లి నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయని చెప్తే నీకు 1 రూపాయి కూడా రాదు కదా, నా దగ్గర లేవంటే నువ్వు జాలిపడి 1000 రూపాయలు నాకు ఇవ్వలేవు కదా అని అంటే, మరి ఇంత హ్యాపీగా ఎట్ట బతుకుతున్నావు అని అంటే నేను ఒకటే చెప్పాను, అది నా దేవుడు నాకు ఇచ్చిన గొప్పతనం. దేవుడు నాకు ఇచ్చిన గొప్పతనం, సంఘం చూపిస్తున్నటువంటి ప్రేమ. ఇంతకన్నా నేను చెప్పలేను తల్లి నీకంటే. అయినా నాకెక్కడో డౌట్గా ఉంది నీ మీద అంటుందండి. అప్పుడు చెప్పాను నేను, ఇదిగో నా భార్య అకౌంట్ చూసుకో, మా పిల్లలు చూసుకో, నా చూసుకో, నీకు ఇంకా ఏం డౌట్ ఉంటే అవన్నీ తీసుకొచ్చి నీ ముందు పెడతాను. నేను ఏ అకౌంట్ చెక్ చేసుకున్నా 200, 300 తప్ప ఏం కనపడవు దాంట్లో అని చెప్పాను నేను. అప్పుడు అంది కదా, నిజంగానే నీలాంటి వాళ్ళు 1,00,000 మందిలో ఒకడు ఉంటాడు ఇంత రాయల్టీకి ధైర్యంగా బతుకుడన్నది ఆ పిల్ల. నిజమండి, వాస్తవంగా చెప్తున్నాను నేను. ఈరోజు ఇంత హ్యాపీగా ఏమీ లేకపోయినా ఉన్నానని సంతోషంగా, అది నా దేవుడు నాకు ఇచ్చిన గొప్పతనం అండి. అందుకే అంత ధైర్యంగా అంత ఖండితంగా మాట్లాడతా ఏ విషయాన్ని దేవుని దగ్గర. ఆలోచించండి ప్రియులారు. అందుకే అంటున్నాడు ఆయన, నాయన
మీరంతా కూడా ఐక్యత కలిగి ఉండాలి, యూనిటీగా ఉండాలి. ఇప్పుడు యూనిటీ లేకుండా ఈడిపోయింది అనుకోండి సంఘం, ఐక్యత లేకుండా వేరువేరుగా అయిపోయారు అనుకోండి, సంఘం కట్టబడుద్దా? అభివృద్ధి అవుద్దా? సభలు చేయగలమా? అస్సలు హెచ్చు తగ్గులు అనేవి సంఘంలో ఉండకూడదు. నువ్వు జిల్లా కలెక్టర్ అయినా, నీ ఉద్యోగరీత్యా బయట, సంఘం లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ అందరం మనమందరం సహోదరులమే, సంఘ సభ్యులమే. ఇక్కడ నీ హోదా అయినా, నీకు సంబంధించినటువంటి ఏదైనా కూడా గుమ్మం అవతలే. నాకు 1,00,000 శాలరీ వస్తుంది కదా, నేను అధికారిని కదా అని ఇక్కడ అహం చూపించకూడదు. అది గోడ బయట. సంఘం వెలుపట నువ్వు చేసేటటువంటి జాబులో, నువ్వు ఏ ప్రాంతంలో జాబ్ చేస్తున్నావు అక్కడ నువ్వు సారవే. ఇక్కడ సారవు కాదు మాకు. ఇక్కడ దేవుని యొక్క సంఘములో సభ్యుడు నువ్వు, అంతవరకే. అదే కోరుకోవాలి నువ్వు. అందుకే అంటున్నాడు, మీరంతా యూనిటీగా ఉండాలి, కలిసి పనిచేయాలి. అలా కలిసి పనిచేసేటటువంటి విషయంలో ఒకవేళ ఎవరైనా అధికంగా ప్రవర్తించారనుకోండి, నువ్వు సమాధానంగా ఉండాడుతూ. ఒకవేళ తొందరపడి మాట్లాడారు అనుకోండి, తెలుసో తెలియక, నా సంఘ సభ్యుడేగా, మా కుటుంబం మనిషే కదా, వాడు తెలుసో తెలియక మాట్లాడాడు, సర్దుకుపో. ఒకవేళ చిన్నదైనా సరే చెల్లెమ్మ ఎవరైనా గప్పుకుని నోరు జారాడు అనుకోండి, సంఘ సభ్యురాలే కదా, నా కుటుంబ సభ్యురాలే కదా, తెలుసో తెలియక మాట్లాడిందిలే, వదిలేసేయండి, క్షమించి వదిలేసేయండి. అది మనసులో పెట్టుకొని ఏదో మాట్లాడేసావు అనుకోండి, ఇంకా మీటింగ్ కాడికి రాదు, ఆ పని చేయడానికి రాదు, ఇక మనకు కనపడదు. ఇక అంటే ఒక మనిషిని దూరం చేసుకునేటటువంటి తత్వం క్రీస్తులో లేదు. అది క్రీస్తు మనసు కాదు అసలు అది. అందుకే అంటున్నాడు, ఇవన్నీ మీరు నేర్చుకోవాలంటే అసలు నా కొడుకు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, వచ్చినటువంటి క్రీస్తుని మీరెందుకు ధరించారో, ధరించవలసిన మీరు ఎలా ఉండాలో, అసలు క్రీస్తుని చూసి 3 మాటలు నేర్చుకుందాం మనం. మళ్ళీ 3 మాటలు. మొట్టమొదటి మాట మీరు చూడగలిగితే, అసలు క్రీస్తు వారు పని, ఆయన పడినటువంటి తపన ఒకసారి మనం చూడగలిగితే, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చూడండి. 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తొద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఒక స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న శిష్యులు చూశారండి. చూసి ఆ స్త్రీ ఏదో పట్టుకొచ్చేసి ప్రభువారికి పెట్టేసి ఉంటుంది, ఈయన తినేసి ఉంటాడు అనుకున్నటువంటి శిష్యులు ప్రభువారిని అడుగుతున్నాడు, ప్రభు మరి తినడానికి మన దగ్గర ఆహారం లేదు కదా అని అంటే, ప్రభు అంటున్నాడు, వారు నేను తినడానికి రాలేదురా నాయన, ఎవరు నాకేం పెట్టనక్కర్లేదు, నా పని ఏంటంటే తినే పని కాదు. నా పని ఏంటి? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి నేను వచ్చాను. ఆ పని కడముట్టించాలంటే నేను తినుకుంటా టైం వేస్ట్ చేస్తే ఎలాగా? మరి నాకు ఇచ్చిన కాలమే 33.5 సంవత్సరాల కాలం. ఈ 33.5 సంవత్సరాల కాలంలో తండ్రి నాకు ఇచ్చినటువంటి బాధ్యతలన్నీ నేను నెరవేర్చాలంటే ఒక్క సెకను కూడా నేను వేస్ట్ చేయడానికి వీలు అనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మరొక మాట చూడండి, యోహాను సువార్త 6:38. యోహాను సువార్త 6:38. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఇదిగో తండ్రి, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. ఇదిగో సంఘమా, మీరు ఆలోచించండి, మీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి సంఘంలో చేర్చబడలేదు. మరి దేనికోసం సంఘంలో చేర్చబడ్డారు మీరు? ఆయన పని, దేవుని పని చేయటానికి సంఘంలో ఏర్పాటు చేయబడ్డాం మనం. దాని గురించి ప్రభువారు అంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆ పని గురించి ప్రభువారు మాట్లాడుతున్నాడు చూడండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని. ఎక్కడ చూసినా యేసుక్రీస్తు వారి జర్నీ అంతా మనకు కనపడుతుంది ఏంటంటే పని 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 అని కనపడుతుంది. ఏ పని? తండ్రిచ్చిన పని. ఏ తండ్రి ఇచ్చిన పని? ఆత్మలకు తండ్రి అయిన దేవుడిచ్చిన పని. మరి మనం మనకు పనిచ్చాడా లేదా దేవుడు? ఏమ్మా, దేవుడు మనకు పనిచ్చాడా లేదా? దేవుడు మనకు పనిస్తే ఆ పని పక్కన పెట్టి మనం ఏం పని చేస్తున్నాం ఒకసారి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనం ఏం చేస్తున్నాం చూడండి. మళ్ళీ వద్దాం ఇక్కడికి. మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. ప్రియులారా, అందరూ అన్నాడా? సంఘం అందరూ తమ సొంత కార్యములనే చేసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూసారండి?
అంటే ఫిలిప్పీ సంఘానికి స్టేట్మెంట్ ఇచ్చే నాటికి ప్రారంభ సంఘమే ఇలా ఉంటే మరి మన పరిస్థితి ఏంటి? ఆలోచించండి సంఘమా. అందుకే పౌలు గారు ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. అందరూ తమ సొంత కార్యములను చేసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చేయట్లేదు. అసలు సంఘం ఏర్పాటు చేయబడిందే దేవుని కార్యాలు చేయడానికి. మరి దేవుని కార్యాలు చేయవలసినటువంటి సంఘం తమ సొంత పనులలో బిజీ అయిపోయింది. తమ సొంత పనుల్లో బిజీ అయిపోయినటువంటి సంఘం దేవుని మాట వినటానికి విసుకొచ్చేస్తుంది. 119వ కీర్తన, సొంత కార్యములు చేసుకోవడానికి అలవాటు పడి దేవుని పనిని మర్చిపోయినటువంటి సంఘం ఎలా ఉంటుందో భవిష్యత్తును గూర్చి రాయించిన మాట మీరు చదవగలిగితే 119వ కీర్తన 21వ వచనంలో చూడగలిగితే, గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు. జాగ్రత్తగా వినాలి. నీ మాటను విడిచిపెట్టి తిరిగేటటువంటి వారు శాపగ్రస్తులగుదురు. వింటున్నారా? వింటున్నారా? దేవుని పని చేయవలసిన సంఘం దేవుని పని చేయకుండా తమ పనులు చేసుకుంటూ బ్రతుకుతున్న వారికి దేవుని మాటలు చెబుతుంటే దేవుని మాటలు వినకుండా పట్టించుకోకుండా తిరుగుతున్న వాళ్ళందరికీ శాపం. ఎవరు వీళ్ళంతా? వీళ్ళంతా దేవుని పిల్లలేనా? దేవుని పిల్లలేనండి. మరొక మాట చూస్తారా? మరొక మాట మరికొంతమందిని గురించి చూడండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏమంటున్నాడు? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయటం అంటే, ఇప్పుడు పొద్దున్నే వచ్చి మరియమ్మ గారు పిలిచింది పని చేద్దాం రమ్మని. పొద్దున్నే 7 గంటలకు వచ్చి పిలిచింది, అమ్మా మరి మీరు అందరు రండి కూరగాయలు కొయ్యాలి. పిలిచినప్పుడు వెళ్దాంలే, వాళ్ళు కోస్తారులే, వీళ్ళు కోస్తారులే, వీళ్ళు ఉన్నారులే, వాళ్ళు ఉన్నారులని నువ్వు అశ్రద్ధ చేస్తే ఏం జరుగుద్ది అంటున్నాడు దేవుడు. మరి కొంతమంది చేద్దామన్న ఆసక్తి ఉంటుంది మైండ్లో, కానీ సమయానికి రారు. అర్థమవుతుందా మీకు? చేద్దామని మైండ్లో బోర్డు అంత ఉంటుంది లోపల, ఏదో నేను ఒక్కదాన్ని చేసేయాలి, ఇరగదీసేయాలని. కానీ ఆ మార్తమ్మ గారు, మళ్ళీ ఈ మార్తమ్మ గారు కోపం వచ్చాను. ఆ మార్తమ్మ గారు ఏం చేస్తుంది? బొచ్చలు రుద్దుకోవటం, బట్టలు ఉతుక్కోవటం, అయ్యే చేసుకుంటాం. మళ్ళీ ప్రభు దగ్గర దారులు అటు వచ్చి, అసలు కొద్దిగానే చింత ఉందా ప్రభు నీకు? ఏం చేస్తుందో మా సహోదరి నీ దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? ఇన్ని పనులు పెట్టుకొని నేను అసలు నువ్వు వచ్చేవని మా ఇంటికి. కొంతమంది మమ్మల్ని పిలిచికెళ్ళి కూర్చోబెట్టి ఆడబెట్టి బొమ్మలాగా అసలు మమ్మల్ని పట్టించుకోరు. పట్టించుకోవడం అంటే అర్థం ఏంటి? మేము వచ్చినవన్న ఆత్రుతలో ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, అద్దోడవా, ఇద్దోడవా, అది రొద్దా, ఇది రొద్దా. అవన్నీ ఎందుకు? మేము నెల రోజులు ఉంటామేంటి మీ ఇంటి దగ్గర? ఎందుకు రుద్దటం? మేము వచ్చిన ఎందుకు రుద్దటం? అవన్నీ నీకు ఊడి పెట్టుకోమండి ఈ పనులన్నీ. మీ అందరికి ఒక మాట చెబుతున్నా, నాకు భోజనం పెట్టాలని మీరు ప్రార్థన మానేస్తే మీ ఇంటికి భోజనానికి రానిక. గుర్తుపెట్టుకో, అవసరం లేదు మా ఇక వద్దు, భోజనం పెట్టొద్దు. మీరు మందిరానికి రాకుండా వండేటటువంటి కుటుంబం ఏ కుటుంబం అయినా మరియమ్మ గారు మీకు గుర్తుపెట్టుకోండి, భోజనం పెట్టే కుటుంబం మందిరానికి రాకపోతే వద్దు, భోజనం పెట్టొద్దు. మీరు పెట్టకండి. నేను వచ్చాక నువ్వు వేడిగా కూర్చుంటే అవసరం గంట కూర్చున్నా నీ దగ్గర. అంటే వేడివేడి తినాలని ఉద్దేశం కాదు, కానీ అందరం కలిసి ఆత్మీయంగా ఇక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత మీ ఇంటికి వస్తా గంట కూర్చుంటా. వండు గంటలో, లేకపోతే ఇంకో గంట కూర్చుంటా, అప్పుడు వండు, కలిసి తిందాం హ్యాపీగా మీరు నేను కలిసి. నాకు వండి పెట్టాలని నువ్వు మానేతి ఉపయోగం ఏముంది? భోజనం నిమిత్తమ దేవుని పని పాడు చేయొద్దని బైబిల్ చెప్తుంటే భోజనం కోసం నాకు పెట్టాలని నువ్వు మానేస్తే ఉపయోగం ఏంటి? అంటే తిండి కోసం ఎక్కడి దాకా నేను వచ్చేది? రాత్రి తమ్ముడు భోజనం తీసుకెళ్తే కూడా మాట చెప్పా, నెక్స్ట్ మంత్ నుంచి బైబిల్ క్లాస్కి వచ్చినప్పుడు భోజనం పెట్టొద్దు నాకు అని చెప్పాను నేను. ఈ మాట మరియమ్మ గారు చెప్తాను నేను. నెక్స్ట్ మంత్ నుంచి కూడా వద్దు, ఎందుకంటే టైం దాటిపోతుంది. ఆ టైం కానీ టైంలో తినకూడదు. ఎందుకంటే మా సేవకులకి ఎందుకు ఎక్కువ రగలవుతుందో తెలుసండి? ఎందుకు రగలవుతుందో తెలుసా? టైం కానీ టైంలో తింటాం, సేవలాగా చేయకోకుండా అడ్డు పెట్టుకొని రూపాయి సంపాదించటం. నేను ఆదంగారితో నేను బతుకున్నప్పుడు ఖమ్మంపాడు మీటింగ్కి వెళ్ళానండి. వెళ్తే ఒక హాల్లో కూర్చున్నాం, ఆదంగారు నేను ఒక పక్కన కూర్చున్నాను. నేను మాకు ఎదురుగా ఒక 4-5 సేవకులు ఉన్నారు. ఎదురుగా 27 మందితో ఒక గ్రూప్ ఫోటో దిగి ఉందండి హాల్లో.
27 మందితో గ్రూప్ ఫోటో దిగి ఉంది, పెద్ద ఫోటో. అందులో నాకు కనీసం ఒక 9 మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అందులో. నేనేంటంటే ఈ మొఖాలన్నీ జాగ్రత్తగా చూస్తున్నాను. నేను వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళని చూస్తూ ఉంటే మాకు టీ ఇవ్వడానికి వచ్చిన ఆంటీ వచ్చేందు ఒకే మాట ఉంది, ఎందుకయ్యా మొఖాలు చూస్తున్నాం అంది. ఇదేంటి సేవకులను పట్టుకొని ఈ మాట అంది ఏంటని నేను మరి గబుక్కుని వెంటనే రియాక్ట్ అవ్వకూడదుగా. వాళ్ళందరూ సీనియర్లు కూర్చొని ఉన్నారు నా చుట్టూ, నేను ఒక్కనే పిల్లండి అందులో కూర్చొని ఉంటే ఎందుకయ్యా మొఖాలు చూస్తున్నాం అన్నది. సరే నేను ఆగి కసిపు ఆగి ఆదంగారు నా మొహం వెంక చూశారు, నేను ఆయన మొహం వెంక చూసా. ఎందుకులే మాట్లాడకూడదు మళ్ళీ ఎవరంటే కస్సు మాట నాకులాగని చెప్పి నేను మాట్లాడకుండా ఉండి తర్వాత మళ్ళీ వచ్చింది ఈవిడ. మళ్ళీ వచ్చి నేను ఫీల్ అయిన అనుకుందో ఏమో మళ్ళీ వచ్చింది కదా, తమ్ముడు నేను ఎందుకన్నాను తెలుసా నీకనంటే ఏమో నాకు తెలియదు అంటే అన్న నేను అనేసరికి ఇందులో కనీసం 18 మంది పచ్చిపాతం వచ్చి వచ్చారు తెలుసా నీకు అంది. అమ్మ ఇదేంటి ఇంత ఘోరమైన మాట అందానంటే వీళ్ళందరూ తిండి కోసమని రూపాయి కోసం వీళ్ళంతా చావుకులేసి ధరించారు. వీళ్ళు అంతమంది అనేసిందండి ఆవిడ. వీళ్ళంతా తిండి కోసమని రూపాయి కోసం వేషాలు వేసుకున్న సేవకులు వీళ్ళంతా, అందుకే మొత్తానికి పచ్చిపాతం వచ్చి వచ్చారంది. అవ్వా ఎంత ఘోరం అండి, ఆలోచించండి ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో దేవుని పని అజాగ్రత్తగా చేసేవాడు శాపగ్రస్తుడు అన్నాడు. ఏ శాపం వస్తుంది ఆవిడకి తెలియదు. మరి ఏ శాపం వస్తుందో మాకు తెలియకుండా నువ్వు శాపం అని చెప్పి వెళ్ళిపోతున్నావు, మరి మాకు తెలియకపోతే మరి మేము ఎట్లా జాగ్రత్త పడతామనంటే ద్వితీయోపదేశ కాండం దగ్గరికి వెళ్ళిపోవాలి మీరు. ఆడకి వెళ్ళిపోయి ఇప్పుడు తీయొద్దులే, ఇంటికి వెళ్ళాక సాయంత్రం పూట ఫ్రెష్గా అన్నం తిని పడుకొని 1 గంటలు వేసిన తర్వాత 7 గంటలు కూర్చొని నేను చెప్పిన అధ్యాయం మొత్తం చదువు. 72 వచనాలు 71 వచనాలు ఉంటాయి అందులో. అది మొత్తం చదువు నువ్వు. 16వ వచనం నుంచి ద్వితీయోపదేశ కాండం 28-16 నుంచి చదివితే నువ్వు అశ్రద్ధగా దేవుని పని చేస్తే నీకు వచ్చే శాపాలన్నీ అందులో రాశాడు దేవుడు. నిజంగా ఆ శాపాలన్నీ మనకు వస్తే అసలు మనం కనపడం భూమి మీద. ఒక్క మాట చూడండి, ముగించేద్దాం ఒక్క మాట. మత్తయి సువార్త 25:41. దేవుని పని అశ్రద్ధగా చేసేవాడు, దేవుని పని ఆయన పనిని కూర్చున్నటువంటి మాటను అశ్రద్ధగా వినేటువంటి వాడు. నెక్స్ట్ మాట చూడగలిగితే మీరు మత్తయి సువార్త 25:41లో ఈ అశ్రద్ధగా పనిచేసేవాడికి వచ్చే శాపం ఏం చేస్తుందో చూడండి. మత్తయి సువార్త 25:41 చదువునా, 25వ అధ్యాయం 41వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోండి. చూసారండి, దేవుని పని అజాగ్రత్తగా చేస్తున్నావా నరకానికి పోతావు నువ్వు. సంగమ గుర్తుపెట్టుకో. సంఘములో సభ్యత్వం కలిగిన నీవు సంఘ పరిచర్యలు నువ్వు పాలిభాగస్తురాలుగా లేకపోతే, సంఘ పని నీ చేతికొచ్చిన ఏ పనైనా నువ్వు చేయకపోతే నువ్వు నరకానికి జారిపోతావు. కొంతమంది అంటున్నారు కదా, ఎవరు పిలిచారండి మమ్మల్ని, ఎవరు పిలిచారండి మమ్మల్ని, ఇంటికి వచ్చి నిన్ను పిలవాలా, నిన్ను పిలవాలా ఇంటికి వచ్చి? ఎవరింట్లో పెళ్ళిది అమ్మా, ఎవరింట్లో పని ఇది, ఎవరి పని అండి ఇది? ఇది నా పనా లేకపోతే పక్కూరులో పనా? ఇది దేవుని పని. దేవుని పని అందరి పని, అందరం బాధ్యతగా చేయవలసినటువంటి పని. కొంతమంది అనుకుంటారు, ఏమండి ఎందుకు వాళ్ళ ముగ్గురినే పెట్టారు, ఏమండి ఎందుకు వీళ్ళ మాత్రమే నుంచోబెట్టారు? ఇప్పుడు కరెంటు పుల్లే కరెంటు పని చేయాలని నుంచోబెట్టిను. ఆ పుల్లేని ఎందుకండి, నేను చేస్తాను, నువ్వురా టెస్టర్ తీసుకొని మరి నువ్వు చేస్తావా? ఏమండి ఆ ఊరు నుంచి అయ్యగారు ఈ ఊరు అయ్యగారు ఎందుకండి, నేను చెబుతుగా నువ్వు రా ముందుకు, మరి నీకు ఎత్తాను, స్టేజ్ ఎక్కిస్తాను నేను, నువ్వురా నువ్వు చెప్పు. మరి ఫ్యామిలీ స్టోరీ చెప్పాలా, ఫ్యామిలీ స్టోరీ చెప్పాలి, నువ్వు చెప్తావా? ఊరికి ఆశీర్వాదం కావాలి, కుటుంబాలు కట్టబడాలి, కుటుంబాలు ఫలించాలి, కుటుంబాలు ఆశీర్వాదం పొందుకోవాలి. ఇదే టైటిల్ అంతా కూడా. ఊరు బాగుండాలంటే కుటుంబం బాగుండాలి, కుటుంబం బాగుంటేనే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటేనే ఊరంతటికి ఆశీర్వాదం వస్తుంది. అది ఊహించలేనిది, వర్ణించలేనటువంటిది ఆశీర్వాదం. అదంతా మనం పొందుకోవాలంటే సంఘం అంతా పని చేయాలి. ఇప్పుడు 10 మంది ఉన్న కుటుంబాలు ఒక్కడే ఎద్దులకు పని చేస్తాను అనుకోండి, కుటుంబం అభివృద్ధి అవుద్దా? అవుద్దండి? అవుద్దా? అవదు. కుటుంబంలో ఉన్న 10 మంది పని చేయగలిగితే, కనీసం 10 మంది కాకపోయినా ఒక 2 పనికి మనం తీసేయండి, 8 మంది పని చేసిన కుటుంబం ఎలా ఉంటుందండి? కోరుకున్నది కొనుక్కోవచ్చు, కోరుకున్నది తినవచ్చు, కోరుకున్నట్టుగా బతకొచ్చు కుటుంబం. అవునా కదా?
ఒకప్పుడు ఫ్యామిలీ అంతా భారం అంతా నెత్తి మీద పెట్టుకొని పని చేసి 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 అలిసిపోయి చివరికి ఏమీ లేకుండా అయిపోయింది. ఇప్పుడు అందరూ ప్రయోజకులు అయిపోయారు. అందరూ ప్రయోజకులు అయిపోయి కుటుంబం ఎలా ఉందో తెలుసండి, అసలు అద్భుతంగా ఉందండి కుటుంబం. నిజంగా 70 మంది ఉంటుంది ఆ కుటుంబం, చాలా ముచ్చటేస్తుందండి. వాళ్ళ అమ్మ నాన్న బతికున్నంత కాలం కుటుంబం వేరే అవ్వలేదండి. ఆ కుటుంబం చూడటానికి వెళ్ళాను నేను. 70 మంది 72 మంది ఉంటారు వాళ్ళ కుటుంబం. వీళ్ళంతా కూడా ముసలోళ్ళు ఇద్దరు చెప్పిన మాట వింటారు. వాళ్ళిద్దరు కొడుకులు నలుగురు కొడుకులు కూడా ఈ ముసలోళ్ళు చెప్పిన మాట వింటారు. వాళ్ళిద్దరు నలుగురు కొడుకులు కూడా. చివరికి వాళ్ళు బతుకున్నంత కాలం కుటుంబం అంతా కలిసి ఉందండి. చచ్చిపోయిన తర్వాత ఇక ఎవరికాళ్ళు ఆస్తులు పనిచేసుకొని ఎవరికాళ్ళు డివైడ్ అయిపోయారు మొత్తం. విడిపోయినా కూడా వాళ్ళ ఆత్మీయతను చూస్తే చాలా ముచ్చటేస్తుందండి. కానీ మళ్ళీ దేవుడు అందరు ఆడపిల్లలను ఇచ్చింది. మరి అదేంటో నాకు అర్థం కాల. మొత్తం ఆడపిల్లోళ్ళే. ఇక అంతే. ఇక నేను చెప్పాను, 2 అన్నయ్యలు ఎక్కువ వాళ్ళ పొలంలో ఏది పండినా ఫస్ట్ నన్ను పిలుస్తాడు అన్న. ఏది ముందు బయటికి బిజినెస్ పరంగా బయటికి వెళ్తున్నా నన్ను పిలుస్తాడు అన్న. అన్నకు చెప్పాను, అన్న నువ్వు నీ ధన్యుడు అన్న, నువ్వు 2 ఆడపిల్లలు పుట్టారు నీకు, నువ్వు ధన్యుడు అన్న అని చెప్పాను నేను. అదేంటి తమ్ముడు అని అంటే, అంతే నీకు భవిష్యత్తులో నీకు అర్థమైంది నువ్వు ఎంత ధన్యుడివో. 2 ఆడపిల్లలు పుట్టి. నిజంగా అండి అసలు దేవుడు ఆడపిల్లలు ఇచ్చిందంటే నువ్వు దేవుడు ఎంత ప్రేమిస్తే ఇచ్చాడో నీకు 2 ఆడపిల్లలను ఆలోచించి. నువ్వు గొప్పోడు, నువ్వు గొప్ప తండ్రి, నువ్వు ఒక రకంగా చెప్పాలంటే. అది అర్థం కానటువంటి మూర్ఖులు 2 ఆడపిల్లలు పుట్టారని హాస్పిటల్ బయట కూర్చొని ఏడుతున్న ఒక దుర్మార్గుడు తిరువురులోనే. నేను మా చెల్లెళ్ళ తండ్రిని చూడడానికి అక్కడికి వెళ్తే బయట కూర్చొని ఏడుతున్నాను. నేను అనుకుని ఎవరైనా బొయ్యారో లోన అనుకున్నా. తీరా లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మా ప్రసన్న అన్నాడు, బావా వీడికి ఆడపిల్ల పుట్టిందని ఏడుతున్న బావా అని. అంటే అసలు వాళ్ళ ఆవిడ వాళ్ళ అత్తగారు వాళ్ళు వీళ్ళంతా ఎక్కడ నన్ను తీసుకుపోవన్నా. తీసుకెళ్ళిన తర్వాత నేను ఒకటే అన్న, అమ్మ 1 లక్ష రూపాయలు ఇస్తే ఎత్తారా ఈ కూతురునన్నా నేను అంటే. తల్లి అంటుందండి 1 కోటి రూపాయలు ఇచ్చిన అయ్యనంటే నేను. మరి అదేంటమ్మా ఆడ ఏడుతుండగమ్మా అంటే, ఆ పనికి మళ్ళీ అట్ట ఏడుతులే పోనండి అందా. వాళ్ళ అమ్మే అంటుందండి మళ్ళీ ఆ మాట. చూసారండి. మరి ఈ పనికి మాలోని కన్నది ఎవరు? వాళ్ళ నాన్న కన్నడా? మరి ఎవరండి కన్నదండి? స్త్రీయే కదండి. ఆలోచించండి ప్రియులారా, స్త్రీ ఎంత గొప్పదండి. వచ్చే నెలలో మాట్లాడదాం మీరు ఎంత గొప్పోళ్ళు. ఓ టైటిల్ రెడీ చేసాం మొన్న తిట్టాను కదా కొంతమందిని వాక్యంతో, నోటితో కాదు. మీరు ఎంత గొప్పోళ్ళు వచ్చే నెలలో మాట్లాడదాం. మీరు ప్రిపేర్ అయ్యారండి. చివరికి ఒక మాట చూద్దామా? చాలా బాధ వేసే మాట. ఒక మాట చూద్దాం ఒకసారి, ఒక్క మాటే. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం చూడండి. చూడండి. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితము మనస్పూర్వకంగా మేమేదో డిమాండ్ చేస్తున్నామని, మేమేదో కండిషన్ పెట్టామని నువ్వు ఇవ్వకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఎందుకు మనస్ఫూర్తిగా ఇవ్వాలని దేవుని చిత్త ప్రకారం దావీదు గారు చుట్టూ ఉన్న సర్వ సమాజానికి చెబుతున్నాడు. అసలు సమాజాన్ని ఉద్దేశించి దేవునికి ఇచ్చే విషయం ఎలా చెప్పాడో ఇదే అధ్యాయంలో 14వ వచనం చూడండి. ఈ ప్రకారం మనస్పూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడిని. ఎంత బాగుందండి మాట. రాత్రి 10 సార్లు ఈ మాట నేను. అసలు మనస్ఫూర్తిగా ఇవ్వటానికి అసలు నేను ఏపాట ఉన్నాయా అంటున్నాడు దావీదు గారు. ఏమండి, ఇవ్వటానికి మనం ఏపాట ఉన్నామండి దేవునికి ఇచ్చే విషయంలో? ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం ఆయన్ని? ఒక పాట పాడతాను, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను. తల్లి గర్భంలో పడింది మొదలుకొని నన్ను పెట్టెలో పెట్టేంత వరకు నువ్వు చూపించినటువంటి ఈ యొక్క మహా ఉపకారానికి ఏమి ఇవ్వగలను నేను? ఏమిచ్చిన ఆయన రుణం తీర్చుకోలేను ఈ భూమి మీద నేను. చచ్చిపోయేంత వరకు కూడా ఆయన పని చచ్చిపోవడం తప్ప ఏమి ఇవ్వలేను నేను ఆయనకి. కానీ ఆయన పని చేయడం కోసం 1000 రూపాయలు ఇవ్వండి అమ్మా అని బెచ్చగాడు అడిగినట్టు అడుగుతున్నా కూడా, మొన్నగా సీలింగ్కి ఇచ్చాం, మొన్నగా భోజనాలకు ఇచ్చాం. అసలు ఈ ఆలోచన రాకూడదు నీకు రూపాయి ఇచ్చేది దేవుడు, ఆ రూపాయిని నిలబెట్టేది దేవుడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు, అన్ని సమకూర్చేది దేవుడు. అక్కడ దావీదు గారు అంటాడు కదా, భూమి మీద యాత్రలో ఉన్న మేము పరదేశులం,
నీ పని కోసం ఇవ్వటానికి నేను ఏపాటు ఏమంటే అసలు ఆ రాజు స్థానంలో ఉన్నాడు ఆ మాట మాట్లాడుతున్నాడంటే మరి మనం ఏపాటోడం ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఏపాటోడం మనం ఆలోచించండి ఒకసారి. అందుకే ఆయన కిందకు వచ్చి అంటున్నాడు కదా, చూడండి చూడండి, నా జనులంత మాత్రపు వారు సమస్తమును నీ వలనే కలిగినది కదా. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. సమస్తం నీ వలన కలిగింది. ఈరోజు నేను ఇస్తున్న ఈ 1000 రూపాయలు నా గొప్పతనం కాదు ఇది. దేవా, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సంపదలో ఒక కొంత మాత్రమే నీ పనికిస్తున్నాను నేను. చూడండి, ఈ సాంపాద్యముతో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. నేను సంపాదించిన ఈ సంపదలో కొంత నీకు ఇస్తున్నాను, ఒక 1000 రూపాయలు. ఆలోచించండి, ఒక 1000 రూపాయలు ఇవ్వలేమా? అందుకే పౌలు గారు రోమ సంఘానికి ఒక పత్రిక రాస్తూ అంటున్నాడు, తిరగకండి. అడొక మాట 8వ అధ్యాయం 5-6 వచనాల్లో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారు. భోజనాలు వండుకొని తిందామండి, మంచి బిర్యానీ, మంచి మటన్ ఫ్రై అని చెప్పి చేసుకొని తిందాం, మనం డబ్బులు ఏంటంటే బ్రహ్మాండంగా ఇస్తారు డబ్బులు. మరి దేవుని పని చేయాలంటే ముందు సువార్త పని జరగాలి. ఆ సువార్త పని కోసం వచ్చినటువంటి వారందరికీ మంచి భోజనం పెట్టాలి. అదే కదా మనం కోరుకుంది, అదేనా? అసలు ఎందుకు ఈ సువార్త సభ? ఎందుకండి? పాపి మారాలంటే వాక్య ప్రకటన జరగాలి. అనేకులు ఎందుకు పిలవమని చెప్పాం మేము? ఎందుకు పిలవమన్నాం? 17 వచనం లాస్ట్ మాట, 17 వచనం 15 మా పితరులందరి వలె మేము నీ సన్నిధిని అతిథులమును పరదేశులనై ఉన్నాము. మా భూనివాస కాలము నేడ అంతా స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు. ఏమంటే ఎక్కువ కాలం బతికే అవకాశం లేదని చెప్తున్నాడండి దావీదు గారు. కాబట్టి దేవుని పని కోసం మీకు నిర్ణయించింది, కేటాయించింది. మీరు దేవుని చిత్త ప్రకారం ఆలోచన కలిగిన మీరు మనస్పూర్వకంగా ఆయనకి ఇవ్వాలి, బలవంతంగా కాదు. ఈరోజు సేవకుడు చెప్పాడని ఇవ్వటం కాదు. మీరు యవనస్తులంతా కూడా నిర్ణయించారు 1000 రూపాయలు ఇస్తే చేయగలుగుతామండి, 1000 రూపాయలు మాట్లాడుకొని 1000 రూపాయలు వసూలు చేస్తే మంచిగా పని అవుద్దన్న ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సంఘం అంతా కూడా అప్పుడు ఈ విషయాన్ని మీకు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది మనస్పూర్వకంగా మీరు ఇవ్వాలి, సంతోషంగా మీరు ఇవ్వాలి. ఈ పదే అడిగించుకుంటే అది మంచి పద్ధతి కాదండి. అది పరిశుద్ధుడి లక్షణం కాదు. అది ఒక్కసారి నీ ఇంటి ముందుకు వచ్చి అడిగాడు అని అంటే వాడు భిక్షగాడు కాదు, వాడు పూట ఎలబెట్టుకోవడానికి కాదు మీ ఇంటికి వచ్చి అడిగేది. దేవుని పని జరగాలి. దేవుని పని జరగాలంటే మనస్ఫూర్తిగా నువ్వు ఇవ్వాలి. 17 వచనం చూడండి ఏం మాట్లాడు. అదే అధ్యాయం 17 వచనంలో ఎంత అద్భుతంగా ఉందో మాట చూడండి. నా దేవా, చూడండి ఏమంటున్నాడు, దేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావు. దేవుడు తెలుసండి నువ్వు గొనుక్కొంటిచ్చావో సనుక్కొంటిచ్చావో, ఏ ఉద్దేశంతో ఈ 1000 రూపాయలు ఇస్తున్నావో దేవుణ్ణి హృదయాన్ని చూస్తున్నాడు. ఎవరైనా గొనుగుతూ సనుగుతూ మీరు ఇస్తున్నారా? మీరు గొనుగుతూ సనుగుతూ మీరు ఇస్తే మీకు శాపం అది. అందుకే ఎలా ఇవ్వాలి ఒకసారి చూడండి. కానుకల టైం చదువుకుంటాం ఈ మాట, పెద్దగా చదువుతాం మనం ఈ మాట, కానీ దీంట్లో ఉన్న సత్యం మనకు అర్థం కావట్లేదు చాలామందికి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చూస్తే, సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇవ్వలెను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని. చూసారా ఎలా ఇవ్వాలంటే దేవునికి ఉత్సాహంగా ఇవ్వాలి. ఉత్సాహం అంటే సంతోషంగా. ఏంటి 1000 రూపాయలు అడుగుతున్నారా మీరు ఈ దేవుని పనికి? 1000 అని సరిపోతాయండి మీటింగులకి. 1000 రూపాయలు చాలాగా తమ్ముడు, ఇంకొక 500 తీసుకో. అసలు ఉన్నారు అలాంటి వాళ్ళు? ఉన్నారండి అలాంటి వాళ్ళు. అరే 1000 రూపాయలు ఏం సరిపోతుంది అంటే, 1000 రూపాయలు ఏం సరిపోతుంది కిషోర్, ఇదిగో 500 ఇంకొక 500 తీసుకొని వెళ్ళి పని చేయి. ఉన్నారు అలాంటి వాళ్ళు? ఇప్పుడు దావీదు గారిని జ్ఞాపకం చేసుకోండి. భూమి మీద మేము పరదేశులం, యాత్రలో ఉన్నవారం, స్థిరంగా ఉన్నవాడు ఒక్కడ కూడా లేడు భూమి మీద. దేవుని పనికి సహకరించకపోతే, దేవుని పనికి ఇవ్వకపోతే, దేవుని పని చేయటానికి రాకపోతే మీకు శాపం అన్నాడు దేవుడు. ఇప్పుడు ఆలోచించుకోండి, ఎంతమంది త్వరపడి వస్తారో, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారో.
ఆయన ఆశీర్వాదాలు పొందుకొని ఆయుష్ని పెంచుకుంటారో, లేదా ఆయన పనికి రాకుండా ఆయన మాట వినకుండా శాపానికి గురవుతారో తేల్చుకోండి. ఈ మధ్యాహ్న కాలంలోనే మీరే ఈ 2 రోజుల సభలకు ఎంతమంది డబ్బులు ఇచ్చారు ఇప్పుడు చెప్పండి. ఎంతమంది ఇచ్చారంటారా చంటి గారు? మీకు ఇచ్చిన 10 మందిలో ఒకళ్ళు ఇచ్చారా? ఇంకా 2 వచ్చారు. వాళ్ళిద్దరు టీం లీడర్ రాలేదు. ఇంకా నువ్వు తెచ్చావా? తెచ్చారా? తెచ్చారా? గట్టి తలగలోపల తెచ్చారా? ఒకవేళ తేగపోయిన తల్లి 6 తీసుకురండి అమ్మ, సరేనా? 6 తీసుకురండి. తీసుకొచ్చేస్తే 21, 22, 21, 22 ఈ 2 రోజుల సభలు చాలా ఉన్నతంగా జరగాలనేది దేవుని యొక్క ఆలోచన అయి ఉంది. దాన్ని భంగపరచొద్దు తల్లి, భంగపరచొద్దు. మంచిగా మీరందరూ కూడా మీ కష్టార్జితం, దేవుడు మాట్లాడాడు కదా, మీ కష్టార్జితంలో నుంచి సంతోషంగా తీసుకొచ్చేసి మీ ఏరియాకి ఏ ఏరియాకి లీడర్ని పెట్టామో ఆ లీడర్లందరికీ మీరు అప్పచెప్పండి. లేదా ఇప్పుడు మందిరంలో తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఇచ్చేసి మీ పేర్లు రాయించుకొని వెళ్ళండి. ప్రతిదీ కూడా మీకు వివరణాత్మకంగా చెప్పబడుతుంది. ఈరోజు కలెక్ట్ అయితేనే రేపు ఎల్లుండు ఏం చేయాలనేది ఒక ఎస్టిమేషన్ వేసుకొని బుధవారం నాడు వంట మనిషిని తీసుకొచ్చి అవన్నీ రాయించేసుకొని సామానంతా గురువారం చేర్చుకొని శుక్రవారం మధ్యాహ్నం కల్లా అసలు దానికి సంబంధించిన పని అనేది లేకుండా కంప్లీట్ చేసుకొని సాయంత్రం 6:30 మీ కుటుంబ సభ్యులు, మీరు ఆహ్వానించినటువంటి బంధువులు, మీ యొక్క పిల్లలు అందరూ కూడా సంసిద్ధులై 6:30 ఆ ప్రాంగణంలోకి రావాలి. దయచేసి మీరు 7:30 దాకా సాగు చేసి కనుక వచ్చారా, అదే అశ్రద్ధ చేయటం దేవుని పనిని. రెండవది, చేసేటటువంటి పనికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని నాకు ఇస్తే ఈ పనిలో నేను ఆశీర్వాదం పొందుకోవాలి, ఈ యొక్క పనిలో ఈ సభలో నేను ఏం చేయాలని ఆతృతతో నువ్వు ముందుకొచ్చి నువ్వు అడగాలి. అంతేగాని నీ ఇంటికి వచ్చేవారు బొట్టి పెట్టి పిలవరు నిన్ను. అలా పిలిచే తత్వం ఉంటే నువ్వు సంఘంలో అనవసరం. మాకు దేవుని పని చేయడానికి సంతోషంగా రా, ఏదో ఒక పని చేయి. ఆ పని ద్వారా నీకు ఆశీర్వాదం వస్తుందో రాదో నాకు ఈ నెల వెళ్ళిపోయేలోపు నాకు చెప్పు. ఓకేనా? ఓకే, మంచిది. చాలా సంతోషం. ఆసక్తిగా ఉన్న మీ అందరికీ